తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నాయకులు, విపక్ష పార్టీకి చెందిన ప్రముఖ నేత తమ్మినేని అధికార పార్టీలో యువ వివాదాస్పద మంత్రి రామ్మోహన్ నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దేశ పరువు తీశావు, చేతకాకపోతే రాజీనామా చేయి మంత్రి రామ్మోహన్ అనే తమ్మినేని వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. ఒక అంతర్జాతీయ సదస్సులో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తావించిన తీరు, ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమని తెలిసింది. ఆ సదస్సులో దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మంత్రి మాట్లాడారని, ఆయన వ్యక్తిగత వ్యవహారాల శైలి దేశ గౌరవాన్ని దిగజార్చేలా ఉందని తమ్మినేని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ, రామ్మోహన్ గారు, మీరు ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండవచ్చు, కానీ మీరు అంతర్జాతీయ వేదికపై అడుగు పెట్టినప్పుడు మీరు కేవలం ఒక వ్యక్తి కాదు, అది 10 కోట్ల మంది తెలుగు ప్రజలు పరువు, ఈ 100 కోట్ల భారత పౌరుల ప్రతిష్టను మేసుకున్న వ్యక్తి. మీ ప్రవర్తన చూస్తుంటే మీకు బాధ్యత తెలియదా అనిపిస్తుంది అంటూ ఘాటుగా విమర్శించారు. తమ్మినేని మరింత తీవ్రంగా స్పందిస్తూ, యువ నాయకుడు రాజకీయాల్లోకి రావడం మంచిదే అయినప్పటికీ వారికి కనీస పరిణితి, దేశభక్తి, అంతర్జాతీయ ఛందస్సు పట్ల అవగాహన ఉండాలని అన్నారు. కేవలం అధికారం కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి వచ్చి ఇలా దేశ పరువు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ దేశం మనకు ఎంతో ఇచ్చింది. ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకునే పరిస్థితి మీరు కల్పించారు. దీన్ని మీరు ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు అని నిప్పులు జరిగారు. రామ్మోహన్ పదే తన మాటలతో, చేష్టలతో వివాదాలకు కొని తెచ్చుకుంటున్నారని తమ్మినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఆయన చేసిన కొన్ని ఆలోచనాచిత వ్యాఖ్యలు, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడిన మీరు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత వేషాలను అహంకారానికి ప్రతీకగా మారారు. పవిత్రమైన మంత్రి పదవి అడ్డు పెట్టుకుని మీరు చేసిన ఈ విన్యాసాలు దేశానికి మేలు చేయవు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలి. లేదంటే రామ్మోహన్ గారు చేతకాకపోతే దయచేసి రాజీనామా చేయండి. ఒక వ్యక్తి చేసిన తప్పుకు మొత్తం దేశం పరువు పోవడం కంటే ఒక పదవిని వదులుకోవడం ఉత్తమం అని తమ్మినేని డిమాండ్ చేశారు. తమ్మినేని వ్యాఖ్యలు అధికార పార్టీలను ప్రకంపనలు సృష్టించాయి. కొందరు సీనియర్ నాయకులు తమ్మినేని వాదనలో కొంత నిజం ఉందని అంతర్గత సమావేశంలో చర్చించుకుంటున్నట్లు సమాచారం. అయితే మంత్రి రామ్మోహన్ వర్గం ఈ విమర్శలకు ఖండించింది. ఇదంతా రాజకీయ కుట్ర అని, ప్రతిపక్ష కావాలనే తమ నాయకుడి ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇదేదేమైనా తమ్మినేని చేసిన ఈ తీవ్రమైన విమర్శలు రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా మంత్రి రామ్మోహన్ భవిష్యత్తుపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయని వేచి చూడాలి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ, మంత్రి రామ్మోహన్ నుండి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ వాగ్వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.